ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ISIS పై ఇరాక్ భారీ యుద్ధం ప్రారంభించింది. తమ రాజధానిగా ప్రకటించుకున్న మోసుల్ నగరాన్ని చిజికించుకునేందుకు ఇరాక్ సైన్యం ముందుకు సాగుతోంది. 54,000 మంది ఇరాకీ దళాలకు తోడు 40,000 మంది షెర్మెర్గా ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. ISIS చెర నుంచి సుమారు 15 లక్షల మందిని విడిపించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరు కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. 2 ఏళ్ల క్రితం జూన్ 2014లో ఇరాక్లోని కీలక నగరం మోసుల్ను హస్తగతం చేసుకున్న ISIS ఉగ్రవాద సంస్థ నుంచి మళ్లీ స్వాధీనం చేసుకునేందుకు ఇరాక్ రంగంలోకి దిగింది. సుమారు 25 లక్షల మంది జనాభా కలిగిన ఈ నగరంలో IS అరాచకాలతో సుమారు 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. మిగిలిన వారితో పాటు మోసుల్ నగరాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు ఇరాక్ ప్రభుత్వం భారీ యుద్ధానికి సన్నద్దమైంది. పెద్ద సంఖ్యలో సైన్యం మోసుల్ వైపు దూసుకెళ్తోంది. 54,000 మంది సైనికులతో పాటు 40,000 మంది కుర్దు పెష్మెర్గా దళాలు ఐసిస్ ఉగ్రవాదులతో యుద్ధం చేయనున్నాయి. వీరికి అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వైమానిక దాడులతో సహకరించనున్నాయి. IS ఉగ్రవాదుల చెర నుంచి మోసుల్కు విముక్తి కలిగించడమే లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఇరాక్ ప్రధాని హైదర్ అల్-అబాబీ ప్రకటించారు. 5 ఏళ్ల క్రితం ఇరాక్ నుంచి అమెరికా తన బలగాల్ని ఉపసంహరించుకున్నాక భద్రత విషయంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న ఇరాక్ ఈ కీలకమైన ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటికే మోసుల్ నగరం చుట్టూ భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించిన సర్కారు కీలక ప్రాంతాల్లో దాడులు ప్రారంభించింది. ప్రస్తుతం మోసుల్లో 5,000 మంది ఐసిస్ ఉగ్రవాదులు పాగా వేసినట్లు అమెరికా సైనికాధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి తోడు ఉగ్రవాదులకు సహకరించే వారి సంఖ్య మరో 7,000 వరకు ఉండొచ్చు. ఉగ్రవాద స్థావరాలు, కీలక ప్రాంతాలే లక్ష్యంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఇరాక్ సైన్యం తరపున వైమానిక దాడులు చేయనున్నాయి. అయితే ఈ యుద్ధం అంత త్వరగా ముగుస్తుందని నిపుణులు భావించడం లేదు. ఐసిస్ ఉగ్రవాదులతో పోరాడుతూ లక్షలాది మంది ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కూడా సైన్యంపైనే ఉంది. అమాయక ప్రజలను, ముఖ్యంగా మహిళలు, పిల్లలను మానవ కవచాలుగా వాడుకుని భారీ విధ్వంసాలకు ISIS దిగే అవకాశముంది. ప్రపంచంలోనే కరుడుగట్టిన అతి ప్రమాదకర ఉగ్రవాద సంస్థగా పేరొందిన ఐసిస్ పై ఇరాక్ చేస్తున్న భారీ యుద్ధమిది. ఉగ్రవాదంపై పోరులో ఇది అత్యంత కీలకం కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐసిస్ పై ఉక్కుపాదం మోపేందుకు కట్టుదిట్టమైన వ్యూహంతో కదులుతున్న ఇరాక్ సైన్యం సుమారు 15 నెలలుగా ప్రభుత్వ దళాలు మోసుల్ వైపు పయనిస్తున్నాయి. ఇప్పటికే సిరియాలోని దబిక్ నగరాన్ని ISIS ఉగ్రవాదుల నుంచి సిరియా తిరుగుబాటుదారులు హస్తగతం చేసుకున్నారు. మోసుల్ నగరం వైపు దూసుకెళ్తున్న దళాలకు అడుగడుగునా ఐసిస్ నుంచి ప్రతిఘటన ఎదురుకానుంది. నగరం చుట్టూ ఉన్న తమ ఐసిస్ ఫైటర్లు సైన్యంపై విరుచుకుపడతారు. ఈ అడ్డంకులన్నీ దాటుకుని నగరంలోకి ప్రవేశించగానే యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశముంది.